హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు. ఈరోజు మనం జూలై 2 కరెంట్ అఫైర్స్ని కొంచెం మనకి ఈజీగా అర్థమయ్యే వేలో నేర్చుకున్నాము. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సిబిడిటీకి చైర్మన్గా రవి అగర్వాల్ని రీఅపాయింట్ చేశారు. ఎవరు అంటే అపాయింట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, ఏసీసీ వాళ్ళు. యాక్చువల్గా ఈ ఇయర్ జూన్తో ఆయన టెన్యూర్ అయిపోయింది. సో ఇంకొక 6 months వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1st July 2026 నుండి 31st December 2020 వరకు సిబిడిటీ చైర్మన్గా ఈయన కంటిన్యూ అవుతారు. మేబీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఈయన ఉండొచ్చు. అయితే సిబిడిటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అపెక్స్ పాలసీ మేకింగ్ బాడీగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన పాలసీస్ని ప్రిపేర్ చేసే హైయెస్ట్ అథారిటీ అన్నట్లు. ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నాం కాబట్టి ఫినాన్స్ మినిస్టర్ ఎవరో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి వచ్చేసి ఇట్ ఈస్ సిబిడిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1st January 1964. హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీ. చైర్మన్ వచ్చేసి రవి అగర్వాల్. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 6 months వరకు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఐఐటి బాంబేతో కలిసి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు చేసుకున్న ఎంఓయూ ఎందుకంటే టు ఎస్టాబ్లిష్ భారతీస్ ఏఐ అండ్ సైబర్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ ఇన్సూరెన్స్. అసలు ఇది ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ సెక్టార్లో కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఫినాన్షియల్ డేటాని సేఫ్గా ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో ఓన్గా డెవలప్ చేసిన ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. ఈ ఇన్నోవేషన్ హబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీస్, డిజిటల్ ఇన్సూరెన్స్ ఎకోసిస్టమ్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైబర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఇండియాలోనే డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు అండ్ ఓన్ చేస్తారు. అండ్ ఇది ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2000 ఇయర్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో ఉంది. దీనికి చైర్మన్ వచ్చేసి చెల్లా శ్రీనివాసులు శెట్టి. అండ్ ప్రైమరీ ప్రమోటర్ ఎవరంటే దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఎస్బీఐ. పిఎంకేఎస్వై ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇది న్యూస్లో ఎందుకుంది అంటే ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 10 years ఆఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. పిఎంకేఎస్వై ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇంప్రూవింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం ఓవరాల్గా ఇండియా మొత్తం. అండ్ ఈ స్కీమ్కి స్లోగన్ కూడా ఉంది, హర్ ఖేత్ కో పానీ, అంటే ప్రతి పొలంకి నీళ్ళు అనేవి అందించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్, ప్రతి వాటర్ డ్రాప్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసి ఎక్కువ క్రాప్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఈజీగా చెప్పాలంటే సోర్స్ నుంచి ఫామ్ లెవెల్ వరకు వాటర్ రిసోర్సెస్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి, ఇరిగేషన్ కవరేజ్ అనేది పెంచాలి, వాటర్ని సస్టైనబుల్గా యూజ్ చేయాలి. ఆ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్తోనే ఈ స్కీమ్ అనేది వచ్చింది అన్నట్లు. ఈ స్కీమ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్వర్జెన్స్ అప్రోచ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈ త్రీ మినిస్ట్రీస్ కలిసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఎగ్జామ్కి అంటే వాట్ ఈస్ ద స్కీమ్ పిఎంకేఎస్వై అండ్ లాంచ్డ్ ఆన్ 2015. It has completed 10 years. It has slogan హర్ ఖేత్ కో పానీ అండ్ పర్ డ్రాప్ పర్ మూవ్. అండ్ ఇందులో 3 మినిస్ట్రీస్ అనేవి ఉన్నాయి. ఆ మినిస్ట్రీస్ యొక్క మినిస్టర్స్ ఎవరు అనేది సెబీ కూడా న్యూస్లో ఉందండి ఈరోజు. సెబీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ an expert working group to completely review and modernize the rules related to debenture trustees.
ఇండియా డెబ్ట్ మార్కెట్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. కానీ డిబెంచర్ ట్రస్టీస్ రెగ్యులేషన్స్ మాత్రం 1993 ఓల్డ్‌గానే ఉన్నాయి. అందుకే కరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు రెగ్యులేషన్స్‌ని అప్డేట్ చేయడానికి ఒక కమిటీని, ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు అంటే ఆర్గనైజ్ చేసింది సెబీ వాళ్ళు. అసలు ఈ డిబెంచర్ ట్రస్టీస్ అంటే ఏంటి? ఎవరు? వాటికున్న రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం. ఒక కంపెనీ బాండ్స్ ఇష్యూస్ చేసి పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేస్తుందనమాట. ఆ మనీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళే డిబెంచర్ ట్రస్టీ అంటారు. అయితే వాళ్ళ వర్క్ ఏంటి అంటే కంపెనీ రూల్స్ ఫాలో చేస్తుందా లేదా అని మానిటర్ చేసుకుంటారు. ఇన్వెస్టర్స్ మనీ సేఫ్గా ఉండేలా చూస్తారు. కంపెనీ ఇంట్రెస్ట్ లేదా ప్రిన్సిపల్ అమౌంట్ టైంకి ఇవ్వకపోతే ఇన్వెస్టర్స్ యాక్షన్ తీసుకుంటారు. ఇన్వెస్టర్స్ రైట్ని ప్రొటెక్ట్ చేస్తారు. అయితే ఈ డిబెంచర్ ట్రస్టీ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే సెబీ డిబెంచర్ ట్రస్టీస్కి ఎలా పనిచేయాలి, వాళ్ళకున్న పవర్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అని చెప్పి రూల్స్ని ఇచ్చారు. ఆ రూల్సే ఈ డిబెంచర్ ట్రస్టీ రెగ్యులేషన్స్ 1993 అంటారు. అయితే 1993లో ఈ రూల్స్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇండియా డెబ్ట్ మార్కెట్ చాలా డెవలప్ అయింది. ఐబీసీ 2016 లాంటి కొత్త లాస్ కూడా వచ్చాయి. సో అందుకే ఈ సెబీ రెగ్యులేషన్స్ని మోడర్నైజ్ చేయడానికే ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ని అపాయింట్ చేశారు. దానికి కమిటీస్ హెడ్ ఎవరు, లీడర్స్ ఎవరు అంటే చైర్పర్సన్ వచ్చేసి అనంత బార్వా. ఈయన ఫార్మర్ హోల్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ. ఈయన చైర్పర్సన్. చైర్పర్సన్ వచ్చేసి రాజేష్ కుమార్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ. మెంబర్ సెక్రటరీ ఎవరంటే దేవాశిష్ బండోపాధ్యాయ. ఈయన చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ సెబీ. ఏం లేదండి, డిబెంచర్ ట్రస్టీ రెగ్యులేషన్ 1993ని మోడర్నైజ్ చేసి అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ని ఐబీసీ 2016 లాంటి లేటెస్ట్ లాస్కి అలైన్ చేయాలి. దానికి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ పేరు ఏంటంటే ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్. దానికి ముగ్గురు హెడ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెట్ ప్లేస్, which is popularly known as GEM. It has achieved a major milestone by crossing a cumulative gross merchandise value of 18.4 lakh crores. 2016లో GEM స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు గవర్నమెంట్ పర్చేసెస్ మొత్తము 18.4 lakh crores వాల్యూని క్రాస్ చేశాయి. ఫినాన్షియల్ ఇయర్ 25-26లో మాత్రమే 5 lakh crores వరకు ప్రొక్యూర్మెంట్ మార్క్ని క్రాస్ చేసింది. GEM రికార్డ్ అనేది క్రియేట్ చేసింది ఈ 25-26లో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్సీసే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. వీటిలో టోటల్ ఆర్డర్స్లో 68% వరకు ఈ ఎంఎస్సీస్ నుండే వచ్చినాయి. అలానే టోటల్ జిఎంవిలో 47.1% కాంట్రిబ్యూషన్ కూడా ఈ ఎంఎస్సీ వాళ్ళు ఇచ్చారు. టోటల్ ఆర్డర్స్లో 68%, టోటల్ జిఎంవిలో 47.1% ఇచ్చారు. అసలు ఈ జీఎం అంటే ఏంటో చూద్దాం. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది గవర్నమెంట్ బయర్స్ అండ్ సెల్లర్స్ కోసం క్రియేట్ చేసిన వన్ స్టాప్ డిజిటల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ అన్నమాట. అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా పర్చేస్ చేయడానికి యూజ్ చేసే అఫీషియల్ ప్లాట్ఫామ్ ఇది. మనం దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 9th August 2016. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. పేరెంట్ మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ CEO వచ్చేసి అజయ్ బాడు. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై GEM SPV, 100% గవర్నమెంట్ ఓన్డ్ సెక్షన్ 8 కంపెనీ అన్నట్లు. ఇంపార్టెంట్ పాయింట్స్, GMV వచ్చేసి 18.4 lakh crores ఉంది. 25-26లో ప్రొక్యూర్మెంట్ 5 lakh crore ఉంది. ఎంఎస్సీ ఆర్డర్స్ మోర్ ఉన్నాయి, 68%. CEO వచ్చేసి అజయ్ బాండు. లాంచింగ్ ఇయర్ వచ్చేసి 2000. 10th కంట్రీ టు ఇంటిగ్రేట్ ఇండియాస్ యూపీఐ నెట్వర్క్గా వచ్చిందండి. ఇప్పుడు ఇండియా నుంచి గ్రీస్కి వెళ్ళి టూరిస్ట్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఫ్యూచర్లో యూపీఐ బేస్డ్ డిజిటల్ పేమెంట్స్ని ఈజీగా చేయొచ్చు. అలా చేయడానికి ఈ పార్ట్నర్షిప్ హెల్ప్ చేస్తుంది. ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ అండ్ గ్రీస్ హ్యాస్ బికమ్ ద 10th కంట్రీ. ఈ సర్వీసెస్ని ఏథెన్స్ గ్రీస్ క్యాపిటల్లో యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
అసలు ఈ ఇంటిగ్రేషన్ ఎలా జరిగింది అంటే, ఇది ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అంటే ఎన్పిసిఐ యొక్క ఇంటర్నేషనల్ ఆర్మ్ మరియు యూరో బ్యాంక్ గ్రీస్లో ఉన్న లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మధ్య కొలాబరేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. అయితే యూపీఐ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అసలు ఎందుకు చేయాలా? వై అంటే యూపీఐని డిఫరెంట్ కంట్రీస్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల క్రాస్ బోర్డర్ డిజిటల్ పేమెంట్స్ ఈజీ అవుతాయి. ఇండియన్ ట్రావెలర్స్కి కన్వీనియన్స్ అనేది పెరుగుతుంది. అలాగే డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్కి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కూడా పెరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10th కంట్రీ టు అడాప్ట్ యూపీఐ ఏంటంటే గ్రీస్. అనౌన్స్మెంట్ ఎక్కడ చేశారు? ఏథెన్స్ గ్రీస్. ఎవరు చేశారు అంటే పీయూష్ గోయల్. పార్ట్నర్షిప్ ఎవరెవరంటే ఎన్ఐపిఎల్ ప్లస్ యూరో బ్యాంక్ వాళ్ళు. ఎన్ఐపిఎల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్మ్ ఆఫ్ ఎన్పిసిఐ. According to the latest data released by National Payments Corporation of India (NPCI), UPI has achieved another major milestone in June 2026. జూన్ 2026లో యూపీఐ మొత్తం 22.72 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రాసెస్ చేసింది. లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే 23.48% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది పెరిగింది. ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా 28.92 lakh crore వరకు చేరింది అన్నట్టు. ఇది 20.30% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియా డిజిటల్ పేమెంట్స్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని మనకి డేటాలో క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జూన్ మంత్లో డైలీ యావరేజ్గా 757 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రాసెస్ అయ్యాయి. ఇది ఇప్పటి వరకు యూపీఐ హిస్టరీలోనే హైయెస్ట్ డైలీ యావరేజ్. మే మంత్లో డైలీ యావరేజ్ వచ్చేసి 748 మిలియన్ ఉంది. అయితే జూన్లో వచ్చేసి 757కి పెరిగింది అన్నట్టు. మరి యూపీఐని ఎవరో డెవలప్ చేస్తారంటే యూపీఐని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పేమెంట్స్కి యూపీఐ బ్యాక్ బోన్లో పనిచేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఎంత ఉందంటే 22.72 బిలియన్స్ ఉంది. వాల్యూ వచ్చేసి 28.92 lakh crores. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది వాల్యూమ్ ఎంత పెరిగిందంటే 23.48%. గ్రోత్ వాల్యూ ఎంత అంటే 20.30% పెరిగింది. హైయెస్ట్ డైలీ యావరేజ్ ఎంత అంటే 757 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జూన్లోనే అయింది. డేటా ఎవరు రిలీజ్ చేశారు అంటే ఎన్పిసిఐ రిలీజ్. ACC Appointments Committee of the Cabinet has approved a 1-year extension for Vikram Misri, India's 35th Foreign Secretary. విక్రమ్ మిశ్రీ గారి టెన్యూర్ 14 జూలై 2026తో ఎండ్ అయిపోతుంది. కానీ గవర్నమెంట్ దానిని 14 జూలై 2027 వరకు ఎక్స్టెండ్ చేశారు. విక్రమ్ మిశ్రీ చాలా ఎక్స్పీరియన్స్డ్ డిప్లొమాట్. ఈయన 2019 నుంచి 2021 వరకు ఇండియాస్ అంబాసిడర్ టు చైనాగా పనిచేశారు. 2020 గెల్వాన్ వ్యాలీ బార్డర్ స్టాండ్ ఆఫ్ టైంలో ఇండియా చైనా బైలాటరల్ రిలేషన్స్ని మేనేజ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. నెక్స్ట్ ఆఫ్టర్ డిప్లొమాటిక్ డిస్కషన్స్ని కూడా సక్సెస్ఫుల్గా ఈయన కంప్లీట్ చేశారు, ముందుకు తీసుకెళ్లారు. అలానే 2020 నుంచి 2024 వరకు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశారు. ఆయన స్పెయిన్కి 2014 నుండి 2016 వరకు, మయన్మార్కి 16 నుండి 2018 వరకు అంబాసిడర్గా కూడా వర్క్ చేశారు. ఇంకో యూనిక్ పాయింట్ ఏంటి అంటే విక్రమ్ మిశ్రీ 3 ప్రైమ్ మినిస్టర్స్కి ప్రైవేట్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. ఐకి గుజరాల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫారెన్ సెక్రటరీ ఎవరు అంటే విక్రమ్ మిశ్రీ. ఎక్స్టెన్షన్ ఇయర్ ఎంతవరకు అంటే 1 year. న్యూ టెన్యూర్ వచ్చేసి 14 జూలై 2027 వరకు. అప్రూవ్డ్ బై ఏసీసీ. 35th ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ఈయనకి ఎక్స్టెన్షన్ వచ్చింది. He is a former ambassador to China, Spain and Myanmar. యూనియన్ క్యాబినెట్ వాళ్ళు has approved 117.7 kilometers 4/6 lane access control Kanpur Kanberia section of National Highway 34 in Uttar Pradesh. కాన్పూర్ నుంచి కబ్రై వరకు ఒక మోడర్న్ హై స్పీడ్ హైవేని కన్స్ట్రక్ట్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 7,145.14 crores ఎస్టిమేషన్ అనేది ఉంది. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఈ హైవే భోపాల్ కాన్పూర్ ఎకనామిక్ కారిడార్లో ఒక కీ సెగ్మెంట్గా ఉంటుంది. ఈ కారిడార్ కంప్లీట్ అయిపోతే ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది, ట్రావెల్ టైం తగ్గుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇంకా ట్రేడ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని బీఓటీ మోడ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ బీఓటీ మోడ్ అంటే ఏంటంటే, ఒక ప్రైవేట్ కంపెనీ రోడ్ని కన్స్ట్రక్ట్ చేసి కొన్ని ఇయర్స్ వరకు టోల్ కలెక్ట్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తుంది. తర్వాత అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్కి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది అప్రూవల్ ఇచ్చింది సిసిఈఏ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హైవే నెంబర్ వచ్చేసి NH34, సెక్షన్ వచ్చేసి కాన్పూర్ కాబ్రే, స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, లెంత్ వచ్చేసి 117.7 కిలోమీటర్స్, ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 7,145.14 crores. ఇంప్లిమెంటేషన్ మోడ్ ఏంటంటే బీఓటీ టోల్ గేట్ తీసుకుంటారు అన్నట్టు. ఎకనామిక్ కారిడార్ ఏంటంటే భోపాల్ ఇంకా కాన్పూర్. ఇది ఎవరు అప్రూవ్ చేశారంటే సిసిఈ. అపార్ అంటే ఇంకా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసి, ఆ రెండు కలిపి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అదేంటో చూద్దాం. The Government of India is building a trusted digital ecosystem for academic records through ABC and APAR. ఈ ఇనిషియేటివ్ వల్ల ఏంటి అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్ అవుతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అసలు ఏబీసీ అంటే ఏంటి? అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. అయితే స్టూడెంట్స్ కాలేజెస్ లేదా యూనివర్సిటీలో ఎర్న్ చేసిన అకాడమిక్ క్రెడిట్స్ని డిజిటల్గా స్టోర్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇంకా రెడీమ్ చేసుకోవాలన్నా కూడా ఈ ఏబీసీ యూస్ అవుతుంది. ఈ ఏబీసీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, లెర్నింగ్ అచీవ్మెంట్స్ని లైఫ్ లాంగ్ స్టోర్ చేసుకోవడం, ఇంకా అవసరమైతే వేరే ఇన్స్టిట్యూషన్స్కి క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంకా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ విజన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఏబీసీ కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అకాడమిక్ మొబిలిటీ, స్టూడెంట్స్ని డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మధ్య క్రెడిట్స్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, యాజ్ ఐ మెన్షన్ అబౌవ్. కన్సెంట్ బేస్డ్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్, అకాడమిక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది, మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. స్టూడెంట్స్ కోర్స్ని మధ్యలో లీవ్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. స్వయం ఇంటిగ్రేషన్, స్టూడెంట్స్ స్వయం ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుండి 40% వరకు క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎన్సీఆర్ఎఫ్ అలైన్మెంట్, అకాడమిక్, ఒకేషనల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈస్ మెన్ బై ఏబీసీ. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. అపార్, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. మినిస్ట్రీ, which comes under Ministry of Education. Regulator, UGC. It supports NEP 2020 and NCRF. స్వయం క్రెడిట్స్లో కూడా అప్ టు 40% అనేది మనం యూజ్ చేసుకో. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ 16th రైజింగ్ డేని సెలబ్రేట్ చేస్తుంది. దేనికి అంటే ప్రాజెక్ట్ బ్రాహ్మణాకి. అది ఎక్కడ అంటే లొకేషన్ రానాఘాట్, అరుణాచల్ ప్రదేశ్. అసలు ఈ బ్రాహ్మణాక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, ఇది స్టార్ట్ చేసిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. దీని మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, బార్డర్ ఏరియాస్లో స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్ చేయాలి, ఇంకా వాటిని మెయింటైన్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ అనేది 29th June 2011లో స్టార్ట్ చేశారు ఈస్ట్ సైంగా డిస్టిక్లో, అరుణాచల్ ప్రదేశ్. 3rd December 2011 నుండి ఫుల్లీ ఆపరేషన్కి వచ్చింది. అంటే అప్పటి నుండి బార్డర్ ఏరియాస్ని మెయింటైన్ చేయడం, చూసుకోవడం, డెవలప్ చేయడం కంప్లీట్గా స్టార్ట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ బ్రాహ్మణాంక్ అనేది సైంగా, ఈస్ట్ సైంగ్, వెస్ట్ సైంగ్, అప్పర్ సైంగ్, షియోమి డిస్ట్రిక్ట్స్తో పాటు అస్సాంలో కూడా ధిమేజీ డిస్ట్రిక్ట్లో కొన్ని ఏరియాస్లో కూడా కవర్ అవుతుంది అన్నట్టు. అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. అయితే ఈ రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఏరియాలో ఉన్న రోడ్స్ అంటే, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి బార్డర్ ఏరియాస్లో ఫాస్ట్గా కనెక్టివిటీ ఈ ఏరియా నుంచే దొరుకుతుంది. అట్లానే రిమోట్ విలేజెస్ని నేషనల్ మెయిన్ స్ట్రీమ్తో కనెక్ట్ చేయాలంటే కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బ్రాహ్మణాంక్. ఏ ఆర్గనైజేషన్ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. రైజ్డ్ ఆన్ 29th June 2011. ఫుల్లీ ఆపరేషన్ వచ్చేసి 3rd December 2011. లొకేషన్ వచ్చేసి రానాఘాట్,
ఈస్ట్ సైన్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్. ఎన్నో రైజింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే 16th రైజింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆయుష్మాన్ సారథి అనేది ఒక న్యూ వాట్సాప్ చాట్ బోట్ దట్ వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఆయుష్మాన్ భారత్ ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన బెనిఫిషియర్స్. పిఎంజేఏవై స్కీమ్కి సంబంధించి చాలా సర్వీసెస్ని వాట్సాప్లోని ఈజీగా వాడేస్తున్నారు, ఇప్పుడు ఈజీగా యూజ్ చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్ సారథిని నేషనల్ హెల్త్ అథారిటీ డెవలప్ చేసింది. ఈ చాట్ బోట్ సెక్యూర్ ఏపీఐ బేస్డ్ ఇంటిగ్రేషన్తో వర్క్ చేస్తుంది. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వదు, రియల్ టైమ్ సర్వీసెస్ కూడా డైరెక్ట్ వాట్సాప్ చాట్లోనే ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల హాస్పిటల్స్కి వెళ్ళే పని లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా 24/7 ఎక్కడున్నా ఎప్పుడైనా పిఎంజేఏవై సర్వీసెస్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఈ చాట్ బోర్డ్ ద్వారా ఏవేవి సర్వీసెస్ని మనం యాక్సెస్ చేయొచ్చు అంటే పిఎంజేఏవై ఎలిజిబిలిటీ చెక్ చేయవచ్చు, ఆయుష్మాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు, ఆధార్ లింక్ చేయొచ్చు, పిఎంజేఏవై కార్డ్ని లాక్ ఉంటే అన్లాక్ చేయొచ్చు, లాక్ లేదా అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చేసి 70 years అండ్ అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది. వాళ్ళు కూడా ఈ చాట్ బోర్డ్ ద్వారా ఆయుష్మాన్ వ్యయ వందన కార్డ్ సర్వీసెస్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాట్ బోర్డ్ నేమ్ వచ్చేసి ఆయుష్మాన్ సారథి, డెవలప్డ్ బై నేషనల్ హెల్త్ అథారిటీ. ప్లాట్ఫామ్ వచ్చేసి వాట్సాప్, స్కీమ్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై స్కీమ్. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 5 lakhs, అవైలబిలిటీ వచ్చేసి 24/7. ఏ టైంలో అన్నా మనం అవైలబిలిటీ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్యాట్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ తెలుగు.